ఒక సీనియర్ ఆర్టిస్ట్గా మీకు ఇక్కడ అంటే ఇతర లాంగ్వేజ్ల నుంచి వచ్చిన ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో కొంతమంది విలన్ క్యారెక్టర్స్ కావచ్చు కొన్ని చేస్తూ ఉన్నారు. అప్పట్లో మీరు వేరే లాంగ్వేజ్లు కూడా చేశారు. అంటే మన తెలుగు కాకుండా మీరు ఇంకా 4 లాంగ్వేజెస్లో మీరు చేశారు. 5 అంటే తెలుగుతో కలుపుకొని 5 కదా సార్? అదే అదే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ. ఆ 4 లాంగ్వేజెస్లో చేసినప్పుడు కంపారిజన్ అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఎట్లా గౌరవిస్తున్నారో మీకు కూడా అదే గౌరవం ఉండేదా ఆ ఇండస్ట్రీలో? అంటే చెప్తే కావాలని చెప్పినట్టు ఉంటుందండి. మన తెలుగులో ఉన్న ఇచ్చిన గౌరవం వాళ్ళకి ఎక్కడా దక్కదండి. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. కాస్త ఏదో సర్దుకుని జాగ్రత్తగా నాకు కాస్త అలాగే పేరున్న ఆర్టిస్ట్ ఎవడని వెళ్తే కాస్త ఏదో సార్ అంటుండేవాళ్ళు తప్ప అరేంజ్మెంట్లో కానీ పేమెంట్లలో కానీ ఏమి కన్సెషన్ గొప్పతనం లేదండి. మన వాళ్ళే అర్భకుల్లాగా. అసలు మీకు ఒక విషయం చెప్పాలండి. 1994 అక్కడ అయ్యప్ప స్వామి డ్రెస్లో ఉంటుంది చూడండి ఫోటో. రైట్ సార్. అది నాయుడు గారి కళామండపం. 4 రోజులు 5 రోజులు 4.5 రోజులు హంగర్ స్ట్రైక్ చేశాను. అప్పుడు ఏమైందంటే తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్ వచ్చేస్తుంది. ఆ టైంలో మద్రాసు వాళ్ళు హైదరాబాద్ వాళ్ళకి ఏం రాదు, వాళ్ళని ఎక్కువ కాదు మమ్మల్ని ఎక్కువ పెట్టుకొని పెద్ద గొడవ చేస్తుండేవారు. హైదరాబాద్ వచ్చేయాలంటే రూల్స్ అవి. అప్పుడు గొడవ చేసి పెట్టాను. 5 రోజులు అందరూ అన్ని చోట్ల పని చేయాలి. ఏదో మద్రాసులో ఉంది కాబట్టి అక్కడికి వచ్చి నేర్చుకున్నాం. హైదరాబాద్ వస్తుంది 4 రోజులు మీరు వచ్చి నేర్పండి కొంచెం ఏదైనా ఉంటే, అంతేగాని అట్ట అంటాం తప్పని చాలా గొడవ చేశాను. బాగా బిజీగా ఉండే రోజులు అవి. ఓకే. చాలా చాలా గొడవ చేశాను. అది ఎవరు చెప్పడం. ఆ హంగర్ స్ట్రైక్ లేకపోతే అసలు అనకూడదు, అనకూడదు తెలియదు కానీ ఇక్కడికి ఇండస్ట్రీ వచ్చేది కాదండి. అంత పవర్ఫుల్గా చేశాను. ఏదో లైఫ్ గురువు గారు అవన్నీ చెప్పుకోరుగా. మీరు ఇందాక ఏదో ప్రశ్న వేశారు, సమానం చెప్పలే. ఈ కుర్రాళ్ళు వాళ్ళ కదా సార్. అవును సార్. సార్ ఒక్క మాట అండి, నటీనటుల్లోనే కాదు బయట కూడా మన తరం ఇప్పుడు ఈ తరం పాడైపోవడానికి కారణం ఏంటంటే సాధన తక్కువ, వాదన ఎక్కువ. ఓకే. సాధన తక్కువ, వాదన ఎక్కువ. ఓకే. సాక్షాత్తు కమిషనర్ ఆఫ్ పోలీస్ వచ్చి రోడ్డు మీద నుంచుని అందరు రోడ్డు గడం పక్క నడవండి అన్నాడు అనుకోండి, సరే అనుకోండి గురుగారు, కుడి పక్క నడిస్తే ఏమవుద్ది అంటాడు. చెప్తాడు ఎవడన్నా, ఎడం పక్క నడిస్తే చాలు, కుడి పక్క నడిస్తే ఏమవుద్ది నీకే తెలుస్తుంది. అవును. పెద్దవాళ్ళని తట్టకూడదు, తల్లిని తిట్టకూడదు. తెలుసు అనుకోండి అందరూ చెప్తాను. తిరిగితే ఏమవుద్ది గురుగారు అంటే ఆడు ఎప్పుడైనా తిరిగితే కదా నీకు చెప్పడానికి. ఆ వితండ వాదన ఎక్కువైపోయిందండి. ఓకే. అంటే ఎంత తెలిస్తే అంత తెలిసినట్టు పోగు పడతారు. మొన్న టీవీలో వచ్చింది సాంబశివరావు గారు డైరెక్టర్ గారు ఇంటింటి రామాయణం సినిమాలు తీశారు. గొప్ప డైరెక్టర్ ఆయన. గుర్తుకొస్తున్నాయా జ్ఞాపకం ఏదో దాంట్లో మేము ఇంటర్వ్యూ వచ్చింది. ఎంత బాగా మాట్లాడి ఆయన కూర్చుంటే అంత సీనియర్ 80 ఏళ్ళు దాటిన మనిషి చక్కగా కూర్చుంటే మాట్లాడటం చేయటం. ఇప్పుడు ఏముందండి కుర్రాళ్ళు మొదటి సినిమా ఏదో ఒకటి అనుకోకుండా సత్య దాని గడ్డలు పెంచుకుని కాలు కాలేసుకుని టెట్ట కాళ్ళు ఒప్పుకుని ఇంగ్లీషు స్టైలు ఏం తెలుసని మనం చెప్పే. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు, నేను ఎంత సభ్యతగా మాట్లాడాలి. ఎందుకంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు, రిటైర్డ్ వాళ్ళు పీపుల్ ఎంతమంది చూస్తారు ఇది. వాళ్ళు విసుకోరు మనం చూసి ఏంటి ఆటగా ఎక్కువగా మాట్లాడదు. ఆ జ్ఞానం ఉండాలి మనుషులకి, అది నేను చెప్పేది. తర్వాత ఏంటంటే మనిషికి విజ్ఞానం పెరగాలి. ఇప్పుడు ఫోన్లు ఇవన్నీ విజ్ఞానం, ఏరోప్లేన్లు ఎన్ని పెరుగుతున్నాయి విజ్ఞానం. కానీ మన వాళ్ళు అంటే విజ్ఞానం పెంచుకుంటూ జ్ఞానం పోగొట్టుకుంటున్నారు. అజ్ఞానం అది అజ్ఞానం అండి. ఏమైనా దరిద్రం. విజ్ఞానం పెరుగుతుంది కానీ జ్ఞానం పోగొట్టుకుంటున్నారు. తప్పు. ఎవడు చేసే పని వాడు చేయాలి. నాకు ఎవరు నేర్పాయండి మీకు ఇంగ్లీష్ రాదు, నాకు రాదా? నా గ్రాడ్యుయేషన్ 1966. కృష్ణ గారి కంటే ముందు అదే కాలేజ్ ఏలూరు. కృష్ణ గారు, మురళీమోహన్ గారు కూడా చదివారు అక్కడ, నేను తర్వాత. కానీ సార్ అంటే
మనకి ఎవడు ఇంగ్లీష్ నేర్పాడు? కానీ మాకు అప్పుడు ఇంగ్లీషు మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీమ్ అని ఒక కామెడీ డ్రామా, ఒథెల్లో అని ట్రాజడీ, షేక్స్పియర్ రాసిన నాటకాలు మాకు ఉండేవి. దానికి తోడు ఇంగ్లీష్ పార్ట్ 1 పార్ట్ 2 రెండు పేపర్లు, దానికి ఇది మార్కులు, అవి మెయిన్ మార్కులో కలవడం చేయటం అన్నీ ఉన్నాయి. కాబట్టి అవన్నీ వేస్ట్ అండి. ఓకే. ఎంత చక్కగా చదువుకోవాలా. ఇప్పుడు ఏదో గవర్నమెంట్ అది ఏదో 1వ క్లాస్ నుంచి ఇంగ్లీష్ పెడతాం. ఏంటి ఇంగ్లీష్ పెడితే ఏమొస్తుంది? ఏం పెట్టి మరి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఎంబీబీఎస్ డాక్టర్ గారు. మరి ఆయన ఇంగ్లీష్ ఎవడు చెప్పాడు? క్లాసులు ఉన్నాయా? మాకెవడు చెప్పాడు? జరుగుతాయండి, అంతేగాని ఏదో పెద్ద ప్రత్యేకంగా మేము చేస్తున్నామని చెప్పుకోకర్లా. నేను అనేది ఒకటండి, భోజనం కోసం ఏ లాంగ్వేజ్ అని నేర్చుకోండి, బతకడం కోసం. ఇప్పుడు అమెరికా వెళ్ళేవాడిని ఇంగ్లీష్ నేర్చుకోవద్దంటే అట్ట కదా. కాకపోతే ఏంటంటే మాతృభాషను విస్మరించద్దు, అది పాపం. బిడ్డ ఎదుగుదలకి మాతృస్థన్యం ఎంత అవసరమో బిడ్డ మానసిక వికాసానికి మాతృభాష అంత అవసరం. చాలా గొప్పదండి అది. తల్లి మాతృత్వం తల్లితో సమానం అన్నారు. అలాంటి లాంగ్వేజ్ మన కర్మ ఏంటంటే ఇదివరకు దేశ భాషలందు తెలుగు లెస్స అని పైకి ఎత్తేవాళ్ళం. ఇప్పుడు తెలుగు లెస్స అని కిందకి వెళ్ళింది చెయ్యి కదా. మన కర్మ ఏంటంటే ఆ మాతృత్వం దగ్గరే పోయింది. జన్మనిచ్చిన తల్లే అమ్మ అని పిలిపించుకోవడానికి సిగ్గుపడుతుందండి. అదే ఇంకెట్లా ఉంటుంది? మా అబ్బాయికి రైమ్స్ వచ్చినాయి, మా అమ్మాయికి రైమ్స్ వచ్చినాయి, ఈ గోలు తప్ప. భాషని గౌరవించుకోవాలి, లేకపోతే ఎట్టా? ఈ సినిమా ఓకే, సినిమా ఫీల్డ్లో రన్ అవుతూ ఉన్న టైంలో మళ్ళీ ఈ రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వాలన్న ఆలోచన ఎందుకు కలిగింది మీకు? నాకు కలగడం కాదండి, నాకు వాజ్పేయి గారు అంటే ప్రాణం, బాగా ఇష్టం. ఆ రోజుల్లో నేను వాజ్పేయి గారు, మన విద్యాసాగర్ గారు ఉన్నారు కదా, గవర్నర్ అది చేశారు, మన బాంబే, మహారాష్ట్రను, తమిళనాడు రెండింటికి చేశారే ఆయన. వాళ్ళందరికీ నేను వాళ్ళ ఎలక్షన్లో నుంచున్నప్పుడు నన్ను ప్రాపకాండకి ఎప్పుడైనా తీసుకెళ్ళేవారు. అప్పుడు జనం బాగా రావడం, మనం మాట్లాడేవానికి విపరీతం అవ్వడం చేయడంతో ఆ రోజులు మరి కొంచెం యంగ్గా కూడా ఉండేవాడిని. అసలు ఫోర్స్గా మాట్లాడి చెప్తుంటే వాళ్ళు కాదు ఇతను ఆయన సరే పార్టీ పనికి వస్తామని వాళ్ళు పట్టుబట్టి నన్ను నుంచోబెట్టారు పేదవాడికి. సరే అది వాళ్ళు నుంచున్నాను. తర్వాత ఇంకా నాకు మన శరీరానికి పడదరా బాబు, మన మనస్తత్వానికి అని మార్చి. అదే ఫస్ట్ అండ్ లాస్ట్ ఒకసారి గెలిచారు, ఇంకా తర్వాత ఇంకా దాని రూట్కి వెళ్ళాలి. 99 నుంచి 2004 దాకా 5 సంవత్సరాలు. అదే మంచి పేరు తెచ్చుకున్నాను. ఓకే. ఇదే విజయవాడ ఈస్ట్. మీరు అప్పుడు రాజకీయాలు చూశారు, ఇప్పుడు కూడా ఇప్పుడు సంబంధించిన రాజకీయాలు చూస్తున్నప్పుడు ప్రజల్లో ఎక్కువగా అంటే వాగ్దానాలు చేసో లేకపోతే ఫ్రీ, అన్నీ ఫ్రీ, ఆల్ ఫ్రీ అన్న వాళ్ళనే ఎంచుకుంటున్నారు. ఇది ప్రజలు తప్పు కాదంటారా? ఏమంటే నాయకుడు ఎందుకు అవుతారండి? ప్రజలు ఒకటే ఇస్తేనే కదా. ఏమంటారు? వాళ్ళు వేసారు, ఎందుకు వేసారో వాళ్ళకే తెలియాలి. వాళ్ళు తప్పు చేస్తుంటే వాళ్ళే అనిపిస్తున్నారు. దానికి ఎవడేం చేస్తాం? ఎవడో ఏం చేయలేమండి. కాకపోతే ఏంటంటే 2 రాష్ట్రాలు అయినాయి. ఇప్పుడు ఇక్కడది ఏంటంటే ఒలిచిపెట్టిన అరటిపండు, అన్నీ సమకూర్చారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి. ఏవో లైట్గా ఏదో బ్రిడ్జ్లు కట్టడం, ఫ్లైఓవర్లు కట్టడం, ఇవి తప్ప రోడ్లు తప్ప ఏం లేవు. ఇప్పుడు ఏమి హైటెక్ సిటీలో ఏం లేవు. మరి అక్కడ ఆంధ్ర ఏంటి చెప్పండి? ఆకులు పోగు చేసి విస్తరా కొట్టాలి, అది పరిస్థితి. మరి రెంటికి తేడా లేదు మరి. కానీ మీరు రాజకీయ పరంగా చూస్తే ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారి పైన విమర్శలు చేస్తున్నారు మీరు. నేను ఏం నో కామెంట్ అండి. పొలిటికల్గా మనం మాట్లాడకూడదు. ఇది ఇంటర్వ్యూ బాగుండదు. ఏదో వస్తుంటాయి. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలనండి, నిద్రపోయేవాడిని లేపచ్చు, నిద్ర నటించేవాడిని ఏం చేస్తావు? ఏమండి? అదే, అంతకంటే ఏం లేదు ఇవాళ రాజకీయం.